ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారుగా 15వ ఏట ఈ రోజు వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీని ఢీకొట్టి మరి నేను ప్రజల కోసం ఖచ్చితంగా మా తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చూశారు. ఎన్నో ఒడుదుడుకులతో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ ఈ రోజు అంటే 2019లో మరి గణనీయంగా విజయం సాధించినటువంటి విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా క్యాడర్ అనేది చెదిరిపోకుండా జెండాని నమ్మి జగనన్నని నమ్మి నడుస్తున్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు మనం ఒకసారి గమనిస్తే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా సాగింది, ఏ రకంగా సంక్షేమ విషయంలో కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, రాజకీయంగానే కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా తీసుకుని వెళ్ళినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందరూ కూడా మీ అందరికీ తెలుసు 2019 నుంచి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాటని నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు చరిత్రలో ఎప్పటి వరకు చెరిగిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోరాడతాం. ఆ పోరాడే ఫలితంగానే ఈ రోజు కూడా మరి ఈ రోజు యువతని కూడా అదే విధంగా విద్యార్థుల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం.